పెద్దలందరికీ నమస్కారం. నేను ఒక 5 నిమిషాలే మాట్లాడతాను. ఈ రాజధానికి సంబంధించి ఏం మాట్లాడినా ఏదైనా భిన్నమైన అభిప్రాయాన్ని కనుక మనం వ్యక్తం చేస్తే ఇతను రాజధానికి వ్యతిరేకం అనే పరిస్థితి ఈ ప్రాంతంలో సృష్టించారు. ఈ ప్రాంతంలోనే కాదు, రాష్ట్రంలో. మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్లో నేను ఓడిపోయాను, మీకు తెలుసు. అనేక ఇతర కారణాలతో పాటు ఒక కారణం రాజధాని కూడా. నేను రాజధానికి వ్యతిరేకిని అని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. మా బంధువులు కూడా నాకు ఓటేయలే. ఏంటంటే నువ్వు రాజధానికి వ్యతిరేకం అంటే కదా, మేము అక్కడ భూములు కొనుక్కున్నామని చెప్పి. రామకృష్ణ కూడా వేసి ఉన్నాడు. రామకృష్ణ మా బ్యాచ్మేట్. అంటే పరిస్థితి అలా. అంటే ఈ చుట్టుపక్కల జిల్లాలన్నింటిలో, మన జిల్లాల్లో కూడా రాజధాని అంటే భూములు, రాజధాని అంటే ఒక రియల్ ఎస్టేటు, అలా మన మైండ్ సెట్ని తయారు చేసి. కానీ 3 విషయాలు ప్రస్తావన చేస్తాం. మొదటిది, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, విభజన చట్టంలో రాజధాని గురించి 2 చోట్ల పేర్కొన్నారు. ఒకటి శివరామకృష్ణన్ కమిషన్, సరే అది అయిపోయింది, ఆ గొడవలోకి నేను ఇప్పుడు వెళ్తాను. రెండవది, ఈ చట్టంలో సెక్షన్ 94 సబ్సెక్షన్ 3, 94(3)లో రాజధాని నిర్మాణం, రాజ్భవన్, శాసనసభ, శాసనమండలి, సచివాలయం, వీటి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సహాయం అందించాలి అని చాలా స్పష్టంగా రాసి. నరేంద్ర మోడీ 2015 అక్టోబర్ 22 శంకుస్థాపన చేశాడు. మళ్ళీ మొన్న పునర్నిర్మాణానికి శంకుస్థాపన చేశాడు. 11 ఏళ్ళు గడిచినాయి. కేంద్ర ప్రభుత్వం ఎంత సహాయం అందజేసింది? కేవలం 1500 కోట్లు. 2500 కోట్లని వాళ్ళు చెప్తారు, కానీ 1500 కోట్లే. మిగిలిన 1000 కోట్లు కూడా గుంటూరు, విజయవాడలో భూగర్భ డ్రైనేజీ కోసం ఇచ్చారు. 1500 కోట్లతో రాజధాని నిర్మాణం జరుగుద్దా? వాస్తవంగా చంద్రబాబు నాయుడు 2015లోనో 16లోనో కేంద్రానికి ఒక నివేదిక పంపాడు. 47,500 కోట్లు ఖర్చు అవుతుంది వీటికి, మీరు దయచేసి సహాయం చేయాలని. ఏం చేశారు? ఇక్కడ కేంద్రం మీద ఒత్తిడి తేవాలి కదా. ఒత్తిడి ఏమైనా తెచ్చారా? అసలు నరేంద్ర మోడీ ఫస్ట్లో మట్టి ఇచ్చి వెళ్ళాడు, అది మొన్న ఏదో చాక్లెట్లు ఇచ్చి వెళ్ళాడు, అది చెప్తున్నా. అది జోక్గా చెప్పినప్పటికీ అది కేంద్రం ఏమి ఇచ్చింది ఈ రాష్ట్రానికి రాజధాని నిర్మాణానికి సంబంధించి? ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు పూర్తిగా ఫెయిల్ అయ్యాడు. సరే, జగన్మోహన్ రెడ్డి అతను ఒక పెడ వ్యవహారం, 3 రాజధానులకి వెళ్ళాడు. శాసనమండలిలో మేము అప్పుడు 5గురు ఉన్నాం, PDF తరఫున 5గురం కూడా ఆ రోజు వాకౌట్ చేసాం. బిల్లుకు వ్యతిరేకంగా మేము ఓటేసాం. జగన్మోహన్ రెడ్డి 3 బిల్లులు ప్రతిపాదించడం. ఎప్పుడైతే కేంద్రం నుంచి సహాయం లేదు, ఇదంతా జరిగిందో, చంద్రబాబు నాయుడు దీన్ని ఒక కార్పొరేట్ రాజధానిగా చేయదలుచుకున్నాడు. రాజధాని అంటే ఏంటి అంటే, మన ఇక్కడ ఉన్న వాళ్ళందరం స్పష్టంగా ఒక అవగాహన, వేదిక మీద కానీ నేను కానీ మన అందరం రాజధానికి మనం వ్యతిరేకం కాదు, కానీ ఆ రాజధాని కార్పొరేట్ రాజధానిగా ఉండకూడదు. అది ప్రజా రాజధానిగా, అది పాలనా రాజధానిగా ఉండాలి. ఇది క్లియర్. మనం బహుశా అందరూ ఇక్కడ ఉన్నవాళ్ళు అది యాక్సెప్ట్ చేస్తారనుకుంటున్నా. రాజధాని ప్రజా రాజధానిగా ఉండాలి, పాలనా రాజధానిగా ఉండాలి, దానికి అనుగుణమైన నిర్మాణం జరగాలి. కానీ ఎప్పుడు ఆయన దీన్ని ఇప్పుడు కార్పొరేట్ రాజధానిగా మార్చేశాడు. కార్పొరేట్ రాజధాని ఎవరి కోసం? ప్రజల కోసమా, కార్పొరేట్ కంపెనీల కోసమా? అందుకని నేను చెప్పదలసిన మొదటి అంశం, గత ప్రభుత్వం కానీ ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం కానీ కేంద్రం మీద ఒత్తిడి తేవడం ఫెయిల్ అయ్యారు. ఇప్పుడు వస్తున్న నిధులు కూడా ఎక్కడి నుంచి? ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు, తర్వాత ప్రపంచ బ్యాంక్ కలిసి వాళ్ళు 15,000 కోట్లు ఇస్తున్నామని చెప్పారు. నేను శాసనమండలిలో దాని మీద మాట్లాడాను. ఇది రుణమా, గ్రాంటా? కానీ ఆ రోజు నాదెండ్ల మనోహర్ హౌస్లో ఉన్నాడు. సార్, గ్రాంటేగా అన్నాడు లేచి. నేను మళ్ళీ మాట్లాడబోతుంటే బొత్స సత్యనారాయణ ప్రతిపక్ష నాయకుడు లేచి, ఆయన గ్రాంట్ అంటున్నాడు, రికార్డ్ అవుతుంది, నీకెందుకు మాట్లాడుతున్నావు మళ్ళీ అంటున్నాడు నన్ను. ఆయన గ్రాంట్ అంటున్నాడు, అది రుణమే.
రుణం అంటే మళ్ళీ చెల్లించాలి కదా మనం, లేదా అడుక్కో దగ్గర నుంచి రుణం తెస్తున్నారు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ సంస్థ, అది రుణమే కదా. అంటే రుణాలతోనే ఈ బిల్డింగ్లన్నీ కడతాం, కార్పొరేట్ కంపెనీలకు భూములు ఇస్తాం, ఇది సరైన పద్ధతి కాదు. ఇది ప్రజా రాజధానిగా ఉండాలనేది మన డిమాండ్. రెండో అంశం, 33,000 ఎకరాల భూ సమీకరణ చేశారు. ఎవరికి కేటాయిస్తున్నారు ఈ భూములన్నీ కూడా? ఇవాళ విట్టి యూనివర్సిటీకి 200 ఎకరాలు ఇచ్చారు, ఎకరం 50 లక్షలు అని తీసుకు. ఎస్ఆర్ఎంకి 100 ఎకరాలు ఇచ్చారు, వాళ్ళు ఇంకో 100 ఎకరాలు ఇప్పుడు అడుగుతున్నారు. అమృత యూనివర్సిటీ 200 ఎకరాలు అడుగుతున్నారు. అన్ని ప్రైవేట్ యూనివర్సిటీలే, అందరూ సీటు 3 లక్షలే, 4 × 3 12 లక్షలే. ఏ ఒక్కరూ కూడా అక్కడ భూములు ఇచ్చిన రైతులకి ఉపయోగం లేదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా ఉపయోగం లేదు. ఆ సీట్లలో ఒక ప్రైవేట్ యూనివర్సిటీలు ఎలా సీట్లు అమ్ముతున్నారో వాళ్ళు అలా అమ్ముతున్నారు. మొత్తం రాజధానికి భూములు ఇచ్చిన 29 గ్రామాల్లో విద్యపరంగా ఉన్న ఒకే ఒక కళాశాల ప్రభుత్వ జూనియర్ కళాశాల పెనుమాక మాత్రమే. 29 గ్రామాల్లో ఒక జూనియర్ కాలేజీ కానీ ఒక డిగ్రీ కాలేజీ కూడా లేదు ప్రభుత్వ తరఫున. ఓ డిగ్రీ కాలేజీ పెట్టు, ఇంకో 2 జూనియర్ కాలేజీలు తుళ్ళూరులో లేకపోతే అవతల శాఖమూరులో పెట్టు. అవి చిన్నగా కావచ్చు, కానీ పేదలు చదువుకోవాలి కదా, దళితుల పిల్లలు చదువుకునేది అక్కడే కదా. తుళ్ళూరు అది ప్రైవేట్ కాలేజీ, అది నేను గవర్నమెంట్ కాలేజీ గురించి మాట్లాడు మంగయ్య గారి. కాబట్టి యూనివర్సిటీలు ఇప్పుడు ఏఐ యూనివర్సిటీ అన్నాడు లోకేష్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఒక యూనివర్సిటీ పెడతారు. ప్రభుత్వం తరఫున పెట్టండి రాజధానిలో, లేదా సెంట్రల్ యూనివర్సిటీ పెట్టాలి, అది ప్రభుత్వం తరఫున రాజధానిలో పెట్టండి. ఒక సెంట్రల్ లైబ్రరీ కట్టాలా. మనకి ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఒక సెంట్రల్ లైబ్రరీ అఫ్జల్గంజ్లో ఉండేది, చాలా పెద్ద లైబ్రరీ. ఈరోజు విడిపోయాక లైబ్రరీ లేదు. ఒక సెంట్రల్ లైబ్రరీ ఇక్కడ కట్టండి. ఒక రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షలు కోచింగ్ ఇచ్చే అంబేద్కర్ పేరుతోనో ఇంకోరి పేరుతోనో కోచింగ్ సెంటర్ కట్టండి అక్కడ. ఇలాంటి ఏమీ లేకుండా భూములన్నింటినీ ప్రైవేట్ వాళ్ళకి కేటాయించడం. ప్రభుత్వ సంస్థలు కొన్నిటికి ఇచ్చారు, ఆర్బీఐ వీటికి ఇచ్చారు, కానీ ఆ సంస్థల్ని నిర్మాణాలు జరిగే విధంగా వాళ్ళు ప్రోత్సహించట్లేదు. అసలు వాటిని మోటివేట్ చేయాలి కదా. రండి, మీకు భూములు ఇంకా కావాల్సితే ఆర్బీఐ ఉందనుకోండి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఒక 50 ఎకరాలు ఇచ్చారు, ఇంకో 20 ఎకరాలు ఇస్తాం కావాలని వాటిని రమ్మంటలేదు. ఎంతసేపు కార్పొరేట్ సంస్థలు, ప్రైవేట్ సంస్థలు, అంటే ఇది కార్పొరేట్ రాజధానినా? నిర్మాణం ఎన్ని బిగినాయి? విట్టి యూనివర్సిటీ బిగినైందిగా. మరి నేను అనేది విట్టి యూనివర్సిటీకి నువ్వు 200 ఎకరాలు ఇచ్చావు, సీట్లు ఓ 50% సీట్లు పిల్లలకి కౌన్సిలింగ్లో తీసుకురా, లేకపోతే పిల్లలకి రైతులకి భూములు ఇచ్చిన రైతుల పిల్లలకి తక్కువ ఫీజుకి ఇవ్వచ్చు కదా. ఇప్పుడు నిన్న ఎస్ఆర్ఎం ఒక కొత్త కాగితం పెట్టింది, మాది డీమ్డ్ యూనివర్సిటీ అయింది, మా సీట్లన్నీ మేము ఇచ్చుకోవడానికి మీరు అవకాశం కల్పించండి అని చెప్పేసి. అందుకని ఇది ధోరణి, ఇది ప్రజా రాజధాని ఎట్లా అవుద్ది? ఇది రెండో అంశం. ఇక మూడో అంశం, పెద్ద శోభనాథ్ గారు రామచంద్ర గారు చెప్పినట్టు ఉన్నాయి చాలక ఈ 33,000 ఎకరాలు, ఇప్పుడు 44,000 ఎకరాలు మళ్ళీ తీసుకుంటాం అనేది ప్రకటించడం దారుణం. చాలా చోట్ల గ్రామ సభల్లో నేను అబ్జర్వ్ చేసింది, ఇప్పుడు గ్రామ సభలు జరుగుతున్నాయి, అక్కడ రైతులు వ్యతిరేకిస్తున్నారు మేము అని చెప్తున్నారు, కానీ ఏదో రూపంలో వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చి తీసుకోవటానికి అవకాశం ఉంది. మనం కూడా ఇక్కడ ఓ పాత్ర పోషించాలి. వాస్తవంగా 2014-19 మధ్య చాలా సమావేశాలు పెట్టాం మనం. ఆ రోజు స్విస్ ఛాలెంజ్ పద్ధతి అన్నారు, దానికి వ్యతిరేకంగా మనం ఒక సమావేశం పెట్టాం. ఆ రోజు సింగపూరు ఆయన షణ్ముఖం అని ఒక మంత్రి, ఈశ్వరన్ ఆయన ఇప్పుడు జైల్లో ఉన్నాడు సింగపూర్లో, కుంభకోణంలో. వీళ్ళందరూ వచ్చి ఇక్కడ కడతాం, పేపర్ల నిండా ఇంత ఫోటోలు బొమ్మలు ఇవన్నీ కూడా మనం చూసాం. మనం చెప్పదలుచుకుందా ఇవన్నీ ఏం అక్కర్లా. నువ్వు ఒక ప్రజా రాజధాని, ప్రజలకి సేవలు అందించే రాజధాని, ప్రజలకు పరిపాలన అందించేటటువంటి రాజధాని.
ఇది నాది అని సాధారణ పేద ప్రజలు, దళితులు, గిరిజనులు, మహిళలు ఇది నాది ఈ రాజధాని అని భావించే రాజధాని, అది రాజధాని. అలాంటి నిర్మాణం చేయటానికి రాష్ట్ర ప్రభుత్వం పూనుకోవాలి. మనం ఏమనుకున్నా కానీ ప్రజాస్వామ్యంలో మన అభిప్రాయాలు స్పష్టంగా ప్రభుత్వాలకు చెప్పే హక్కు ఉంది. ప్రభుత్వాల గురించి నేను పెద్ద ఒర్రీ కావట్లేదు. నేను ఒర్రీ అవుతుందంతా మన చుట్టూ ఉన్న ప్రజల గురించి, ముఖ్యంగా మిడిల్ క్లాసు, పెద్ద సంఖ్యలో పెరిగిన మిడిల్ క్లాసు. రాజధాని అంటే నన్ను చాలామంది అడుగుతూ ఉంటారు, అక్కడ కొనుక్కోవచ్చు అంటావా, ఇక్కడ కొనుక్కోవచ్చు అంటావా, లేకపోతే అక్కడ పెరుగుద్దా, ఇక్కడ పెరుగుద్దా, ఆ ఊరిలో పెరుగుద్దా అంటే. రాజధాని అంటే ఆడుకున్న అపార్ట్మెంట్ ధర పెరుగుద్దా లేదా, లేకపోతే ఫ్లాట్ ధర పెరుగుద్దా లేదా, ఆడుకున్న 200 ఎకరాల స్థలం ధర పెరుగుద్దా, అలా తయారు చేశారు పాలకులు మన మైండ్ సెట్ని. సో ప్రజలకు మనం అప్పీల్ చేసి ఇది ఒక ప్రజా రాజధానిగా నిర్మాణం చేసే విధంగా మనందరం మన వంతు ప్రయత్నాలు చేద్దామని కోరుతూ సెలవు.